డాన్ మీడియాకు స్వాగతం. పోలవరం నిర్వాసితుల వ్యథలు పార్ట్ 3. ఏలూరు జిల్లా ఏలేరుపాడు మండలం కోయిదా పంచాయతీకి చెందిన పోలవరం నిర్వాసితులైన గిరిజనేతరుల కోసం జంగారెగూడెం మండలం తాడువాయి సమీపంలోని చల్లావారిగూడెంలో ఏర్పాటు చేసిన పోలవరం నిర్వాసితులైన గిరిజనేతలు గిరిజనుల కాలనీలలోని వారు పడుతున్న వ్యథలను, సమస్యలను, ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం దిశగా డాన్ మీడియా ఛానల్ ప్రసారాలు చేస్తూ అధికారుల దృష్టికి, రాజకీయ నేతల దృష్టికి తీసుకువెళ్తోంది. దానికి అధికారులు, రాజకీయ నేతలు స్పందించి పోలవరం నిర్వాసితుల వ్యథలను, సమస్యలను పరిష్కరించాలని డాన్ మీడియా కోరుతోంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. హలో, నమస్తే అండి. నా పేరు శ్రీనివాసరావు, కొయిదా అండి, వార్డ్ మెంబర్ని. కరెంట్ సమస్య మీద చెప్తున్నాను. కరెంట్ ఏమో ఈ ప్రియతమైన బిల్లు వచ్చేస్తున్నాయండి. అసలు గతంలోనే వచ్చిన తర్వాత కొత్తలోనేమో 160, 180 వచ్చేది. ఇప్పుడు దగ్గర 1100, 1200 చిల్లర వస్తున్నాయండి. మరి దానికి మరి ఏంటి, మాకే ఉపాధి ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు. వచ్చిన కాడితే కూర్చొని తినటమే, చేయటమే తప్ప ఎటువంటి మార్గం ఏమీ లేదు. కాబట్టి దయచేసి మరి కరెంట్ బిల్లు కోసం మీరు ఆలోచించాలి. తర్వాత ఆ పెన్షన్ల కోసం అని చెప్పారండి. ఆ పెన్షన్లు ఏమో 55 సంవత్సరాల కన్నా చెప్పారు. ఆ పెన్షన్లు ఇవ్వండి. చాలామంది అట్లా ఉన్నారండి. తర్వాత ఏమో ఆడవాళ్ళకేమో ఇస్తామని చెప్పారు, అవి లేవు. చాలా ఇబ్బంది. మీరు చెప్పిన ఆశలు బట్టి మేము అడుగుతున్నాం, లేకపోతే వేరే విధంగా అడగట్లేదండి. రోడ్డు చూస్తాను ఇలాగ ఉంది, చాలా భయంకరంగా ఉందండి రోడ్డు. నిన్న బండి మీద వస్తా ఉంటే కాలు దెబ్బ తగిలేదు, రాయి మిట్టి వచ్చేసి కాలు తగిలిందండి. రోడ్డు చాలా భయంకరంగా ఉన్నాయండి. మందు మాత్రం దగ్గర పెట్టారు, మంచి అనుకూలంగా. ఇలాంటివి మాత్రం ఏం లేదండి. ఓకే సార్.